వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టాక తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ కీలకమైనటువంటి ప్రసంగం చేశారు. విజయ్ ప్రసంగం ప్రజలను బాగా ఆకర్షిస్తుంది. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అన్ని కష్టాలను అధిగమించి విజయం సాధించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి హోదాలో తొలి ప్రసంగించారు విజయ్. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే గెలవడానికి అనేక కుట్రలు ఆంక్షలు అధిగమించాల్సి వచ్చిందంటూ కూడా శాసనసభలో ప్రసంగించారు. మరి ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించడం, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ కూడా తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిందని, అనంతరం కొద్ది రోజుల పాటు గవర్నర్ వ్యవహారంతో డ్రామా నడిచినటువంటి మిత్రపక్షాల సహాయంతో ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ ప్రసంగం మాత్రం ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే ప్రసంగానికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి విందాం. எல்லாரும் போயிட்டாங்க. பெர்மிஷன் பண்ணலாமா? இப்பவும் பண்ணலாம், ஒண்ணும் தப்பு இல்ல. ஒவ்வொரு வேஷமா கலைஞ்சிரும் போல இங்க இருக்கிற நிறைய பேரு நடுங்கி போய் இதுல நம்ம மேல அவதூறு வேற. இப்ப புதுசா ஒரு வெப்பன் ஒண்ணு கொண்டு வந்திருக்காங்க. அது என்ன தெரியுமா? அவங்க தயவாலதான் நம்ம ஆட்சி நடக்குதான். மக்கள் தயவால இந்த ஆட்சி நடந்துகிட்டு இருக்கு. மனசாட்சி உள்ள சக்திகளோட ஆதரவால இந்த ஆட்சி நடந்துகிட்டு இருக்கு. நாங்க தான் அனுப்பி வச்சோம் அப்படின்றாங்களே. அனுப்பி வச்சவங்களுக்கு மினிஸ்ட்ரியில இடம் கொடுத்தா ஏன் கதறீங்க? ஏன் இவ்வளவு கோவம்? ஏன் இவ்வளவு கதறல்ஸ்? అసెంబ్లీలో విజయ్ ప్రసంగిస్తూ తమిళనాడు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మేము పడినటువంటి కష్టాలు మాకు మాత్రమే తెలుసు. కానీ ఇదంతా తెలిసినప్పటికీ కొందరు ఏమీ అర్థం కానట్టు నటిస్తూ అతడును కేవలం ఒక నటుడు మాత్రమే, అది కూడా నటుల పార్టీయే అని ఎగతాళి చేసి మమ్మల్ని విమర్శలు గుప్పించారు. ఈ విజయం కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు అధిగమించి విజయం సాధించాం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. ప్రతి విషయంలో కేంద్రాన్ని వ్యతిరేకించము. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు గాడిలో పెడతాం. మహిళలపైన నేరాలు అరికట్టడంలో సింగపెన్ టాస్క్ ఫోర్స్ కు తొలి అడుగు వేసిందంటూ కూడా విజయ్ అన్నారు. దీంతో పాటుగా నీట్ వివాదం గురించి కూడా విజయ్ సభలో ప్రస్తావించారు. నీట్ విద్యా విధానానికి సంబంధించి విద్యా వ్యవస్థలో అసమానతలను సృష్టిస్తుందని, దీన్ని రద్దు చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో ద్విభాష విధానానికి తాము కట్టుబడి ఉన్నట్లుగా కూడా ముఖ్యమంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. అయితే హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించబోమన్నారు విజయ్. ఇక ప్రసంగంలో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో చోటు చేసుకున్నటువంటి కరూర్ తొక్కిసలాట ఘటనను కూడా విజయ్ ప్రధానంగా ప్రస్తావించారు. 41 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ విషాద ఘటన నన్ను ఎంతో వేదనకు గురి చేసిందంటూ కూడా మాటల్లో చెప్పలేనంటూ కూడా ఆయన ప్రకటించారు. మరోవైపు ఆ బాధ నన్ను ఎప్పటికీ వదలదు. ఆ ఘటన విషయంలోనూ మాపైనే నిందలు వేశారు. ఇది అత్యంత దారుణం అంటూ కూడా ఆయన విమర్శించారు. మరోవైపు రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అంటూ కూడా సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా వారసత్వ రాజకీయాల గురించి కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ డిఎంకే పైన విజయ్ పరోక్షంగా విమర్శలు కూడా గుప్పించారు. కేవలం ఒక కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వడం మా రాజకీయ విధానం కాదు. తమిళనాడులోని ప్రతి కుటుంబానికి మా సేవలు అందిస్తాం. అదే మా రాజకీయం, అదే మా పాలనా విధానం అంటూ కూడా విజయ్ పేర్కొన్నారు. అయితే తమిళనాడు ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు నేను, నా పార్టీ ఎన్నో కుట్రలు సవాళ్లను అధిగమించాల్సి వచ్చిందని, మాది యాక్టర్ పార్టీ అని, అదేవిధంగా నేను సినిమా షూటింగ్ నుంచి నేరుగా సీఎం కుర్చీలో కూర్చున్నానంటూ కూడా చాలా మంది గేలి చేశారు. అలాంటి విమర్శలు నేను అస్సలు పట్టించుకోనన్నారు విజయ్. సాధారణంగా చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టి ప్రజల్లోకి వెళ్తారు. కానీ నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాను. నా పైన నమ్మకం ఉంచి ప్రజలు నన్ను గెలిపించారంటూ కూడా విజయ్ పేర్కొన్నారు. మొత్తం మీద డిఎంకేలా తాము అవినీతి చేయబోమంటూ పార్టీ ఫండ్ కోసం టాస్మాక్ ఆదాయాన్ని డిఎంకే లూటీ చేసిందంటూ కూడా ఆరోపించారు. ద్విభాషా విధానానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ కూడా మరోసారి బాంబు పేల్చేశారు. గతంలో డిఎంకే కూడా త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించింది. తమిళంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి పార్టీ కూడా ద్విభాషా సూత్రం వైపే మొగ్గు చూపడం. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ పలు కీలకమైన సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇటీవలే రైతులకు భారీ స్థాయిలో రుణమాఫీ ప్రకటించారు. అదేవిధంగా మరెన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టారు.
తొలి ప్రసంగంలో మాత్రం విజయ్ శాసనసభలో అదరగొట్టారని చెప్పుకోవాలి. కానీ దేశంలో అనేక చట్టసభలు ఉన్నాయి. దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక శాసనసభ ఉంది. కొన్ని శాసనసభలు మాత్రమే చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలకు వేదికలుగా మారుతూ ఉంటాయి. తమిళనాడు శాసనసభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డిఎంకే అన్నా డిఎంకే వివాదంలో కానివ్వండి, శాసనసభలో జరిగినటువంటి రణరంగం కానివ్వండి, జయలలిత వర్సెస్ కరుణానిధి ఎపిసోడ్ మనం చూసాం. దాని తర్వాత పన్నీర్ సెల్వంకి సంబంధించినటువంటి ఇష్యూస్ చూసాం. మరోవైపు స్టాలిన్ వారసత్వంగా వచ్చినటువంటి అంశాన్ని మనం పరిశీలించాం. కానీ అలాంటి ఇష్యూలో, అలాంటి శాసనసభలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రసంగిస్తూ తమ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మేము వ్యతిరేకించబోం, గతంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న స్టాలిన్ వ్యతిరేకించేవారు లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ వ్యతిరేకించేటువంటి ధోరణితో వెళ్లేది అనేటువంటి అంశాన్ని పరోక్షంగా విమర్శిస్తూ కూడా విజయ్ ప్రసంగించారు. కేంద్రంతో సమన్వయంతో పనిచేస్తామని చెబుతూనే నీట్ ను వ్యతిరేకించారు, ద్విభాష సూత్రాన్ని సమర్థించారు, త్రిభాష సూత్రాన్ని విమర్శల వర్షం కూడా కురిపించినటువంటి వైనం. మరి ముఖ్యంగా డిఎంకేను ఉద్దేశించి వారసత్వ రాజకీయాలు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన శాసనసభలో ప్రస్తావించారు. మొత్తం మీద విజయ్ శాసనసభలో చేసినటువంటి ప్రసంగం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.